congratulate the director and producer and the whole cast and crew of the film for having a 25 days successful run in the theaters. ఇవాళ సినిమా తీయడం కంటే సినిమా రిలీజ్ చేయడం చాలా కష్టమైన పని. అలాంటిది ఒక చిన్న సినిమా రిలీజ్ అయ్యి ఒక 25 days సెలబ్రేషన్ చేసుకుంటుందంటే నేను చాలా పెద్ద అచీవ్మెంట్ అది. అండ్ ప్రేక్షకుల నుంచి ఇంత స్పందన రావడం అండ్ ఇట్ షుడ్ కంటిన్యూ. అండ్ ఇలా చాలా సినిమాలు ఆడాలి తెలుగు ఇండస్ట్రీ అంతా. ఇట్ షుడ్ బి వెరీ నైస్ఫుల్ ఫర్ ఆల్ ద పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ. అండ్ ఐ విష్ ద హోల్ టీమ్ వెరీ గుడ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్స్. And thanks a lot for giving me the opportunity. Thank you. It feels a dream come true because I've been in that position. So I just wish you to plan your careers well and keep exceeding the expectation. Thank you so much. The concept వాళ్ళు ప్రయత్నం చేశారో అది సఫలమైంది. అన్ని ఫస్ట్ 2 days లోనే కమర్షియల్ గా అన్ని కలెక్షన్స్ తో సినిమా సేఫ్ జోన్ లో వచ్చింది. ఒక సినిమా కంప్లీట్ గా సినిమా తీసిన తర్వాత ఒక ప్రొడ్యూసర్ కి, ఒక డిస్ట్రిబ్యూటర్ కి, ఒక ఎగ్జిబ్యూటర్ కి ముగ్గురికి లాభాలు చేకూరిన సినిమా పరిపూర్ణమైన హిట్ గా మేము అనుకుంటూ ఉంటాం. అలాంటి కంప్లీట్ హిట్ సినిమాలు ఇయర్ లో చాలా తక్కువగా వస్తాయి. ఒక జోనర్ లో కొందరు ప్రొడ్యూసర్ సేఫ్ అయితే ఇంకొకరు సేఫ్ కాకపోవచ్చు. కమర్షియల్ గా గ్లామరైజ్ గా ఉన్న ప్రాజెక్ట్ లో ఇది అందరికి ఉపయోగపడే సినిమా అయింది కాబట్టి ఈ కంప్లీట్ హిట్ సినిమాగా అనుకుంటున్నా. ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు, ఇలాంటి సినిమాలు ఇండస్ట్రీలో వచ్చినప్పుడు అలాగే చిన్న సినిమాలతో చేద్దాం అనుకుని ప్రయత్నం చేసే ప్రొడ్యూసర్కి చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇలాంటి చిన్న సినిమాలని, ఇలాంటి కొత్త కాస్టింగ్ పొజిషన్, లో బడ్జెట్ సినిమాలని సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులందరికీ, మీడియా వాళ్ళందరికీ, ఇలాంటి సినిమాలను తీయడానికి ముందుకొచ్చిన ప్రతాప్ లాంటి కొత్త ప్రొడ్యూసర్స్ కి, ఇలాంటి సినిమాలని చాలా ధైర్యంతో కొత్త వాళ్ళతో తీస్తానన్న నమ్మకంతో తీసిన గోవర్ధన్ కృష్ణ గారికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలుపుతున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది 25 days ట్రిప్ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుందండి. సో ఎప్పుడు చెప్పేది మళ్ళీ చెప్పాను నేను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఫిలిం ఇంతగా హిట్ చేసినందుకు ప్రతి ఆడియన్స్ అందరికీ కూడా, మెయిన్లీ కాలేజ్ యూత్ కి హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను. బికాస్ సినిమా ఇంతగా 25 days అంటే ఆల్ న్యూ కాస్టింగ్ అండ్ ఎవ్రీథింగ్ న్యూ క్రూ. సో సినిమాని ఇంతగా సక్సెస్ చేశారు. సో రియల్లీ ఫీలింగ్ హ్యాపీ అనమాట. ఎందుకంటే సినిమా రిలీజ్ వరకు ఆల్మోస్ట్ 1 year కష్టపడి, సో రిలీజ్ తర్వాత సినిమా బాగుంది అని ఇంకా 25 days ఆడిన తర్వాత ఇంకా ఊపిరి పీల్చుకున్నాము. సో రియల్లీ థ్యాంక్ఫుల్ టు ప్రతాప్ గారు మెయిన్లీ, బికాస్ ఈ సినిమాని ఇంతగా తీసుకెళ్లి ప్రమోషన్ చేపించి సినిమాని ఒక క్రేజీ సినిమా 3G లా ఒక క్రేజీగా ఆయన రిలీజ్ చేయడం జరిగింది. అండ్ మెయిన్లీ గోవర్ధన్ కృష్ణ గారు డైరెక్టర్. సో ఆయనతో సూపర్ సాంగ్ అండ్ విజువల్స్ అండ్ సాంగ్ కూడా అలా కూల్గా వెళ్తూ ఉంటాయి మూవీలో. సో హోల్ టీమ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ ద హోల్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. మేము ఒక చిన్న సినిమాగా మొదలుపెట్టి చాలా చిన్న సినిమా కాన్సెప్ట్ గా మొదలు పెట్టాం. బట్ మాకు చాలా బిగ్ హిట్ వచ్చింది 2013లో. ఎందుకంటే నౌవేడేస్ చిన్న సినిమా వారం రోజులు ఆడమే చాలా కష్టంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో మా సినిమా ఇప్పుడు 3వ వారం కంప్లీట్ అయ్యి 4th week లో రన్ అవుతుంది. 25 days సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. అండ్ నెక్స్ట్ 50 days సెలబ్రేషన్ కూడా మేము రెడీగా ఉన్నాము. ఎందుకంటే మన నైజాం ఫెస్టివల్ ఇందాకే చెప్పారు, 50 days కూడా సెలబ్రేషన్ కంపల్సరీ చేయాలి సార్ మనం. ఎందుకంటే మేము కంపల్సరీ 50 days ఫంక్షన్ చేయిస్తామన్నటువంటి సినిమా ఆడిస్తాము అని చెప్పి నాకు అంతా ఇచ్చారు. ఐ రియల్లీ థ్యాంక్ యూ టు ఆల్. ఎందుకంటే ఒక చిన్న సినిమాని ఆడియన్స్ కూడా అంతే రీతిగా, ఎందుకంటే వెరీ ఫస్ట్ డే మేము ఓపెనింగ్స్ ఎలా ఉంటాయంటే మేము చాలా టెన్షన్ పడ్డాం. కానీ ఓపెనింగ్ ఫేమస్ ఎందుకంటే యూత్ మాకు ఫస్ట్ నుంచి మూవీకి యూత్ టార్గెట్ దీంతో ఇంటర్నెట్ కానీ ఆన్లైన్ లో, ఫేస్బుక్ లో అన్నింటిలో వాళ్ళు టార్గెట్ చేస్తూ వెళ్ళడం జరిగింది. అలాగే వాళ్ళు నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈవెన్ ఫేస్బుక్ లో అయితే రిపీట్ ఆడియన్స్ అనమాట. ద సెకండ్ డేనే రిపీట్ ఆడియన్స్ మాకు స్టార్ట్ అవ్వడం వల్ల ఎంత హిట్ రావడం జరిగింది.